నమస్తే ప్రైమ్ 3 న్యూస్ ఛానల్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను 7382273833 వాట్సాప్ చేయండి చాలు. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. భారీ గంజాయి పట్టివేత, ఇద్దరు అరెస్ట్. 69 కేజీల గంజాయి స్వాధీనం. సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు అక్రమంగా ఆటోలో తరలిస్తున్న సుమారు 69 కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు కొయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాసరావు, ఎస్ఐ కిషోర్ వర్మలు తెలిపారు. ఈ మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం శివారు కొయ్యూరు ఎస్ఐ కిషోర్ వర్మ తన సిబ్బందితో కలిసి చీడిపాలెం జంక్షన్ వద్ద శనివారం సాయంత్రం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో భూధరాళ్ల వైపు నుంచి వస్తున్న ఒక ఆటోను పోలీసులు ఆపడానికి ప్రయత్నించగా అందులో ఉన్న వ్యక్తులు పారిపోవడానికి యత్నించినట్టు ఎస్ఐ తెలిపారు. దీంతో స్పందించిన పోలీసులు ఆ ఆటోను పట్టుకుని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా ఆటోలో ప్రత్యేకంగా తయారు చేసిన అరలలో దాచిన 32 ప్యాకెట్ల గంజాయి మొత్తం బరువు 69.600 కిలోలు బయటపడినట్టు పోలీసులు తెలిపారు. గంజాయితో పాటు 2 మొబైల్ ఫోన్లు, ఆటో స్వాధీనం చేసుకున్నట్టు సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ కిషోర్ వర్మలు తెలిపారు. అరెస్టైన వారిలో తాలే కోటిబాబు, పడియామి బచేల్ ఒడిశాకు చెందిన వారిగా గుర్తించినట్టు తెలిపారు. కాగా ఈ గంజాయి ఒడిశా రాష్ట్రం నుంచి తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట రైల్వే స్టేషన్ నుండి తమిళనాడుకు తరలిస్తున్నట్లు బయటపడినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వీరిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సిఐ శ్రీనివాసరావు తెలిపారు. పరారైన ముద్దాయిల కోసం గాలింపు చర్యలు వేగవంతం చేసినట్టు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ 34 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. అనంతరం సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ మారక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై సమాచారం ఉంటే తక్షణమే పోలీసులకు తెలియజేయాలని పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేశారు. 4/4/2026 మధ్యాహ్నం 2 గంటల సమయంలో కొయ్యూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గారు కిషోర్ వర్మ గారికి రాబడిన సమాచారం మేరకు తన సిబ్బందితో కలిసి చీడిపాలెం జంక్షన్ వద్దకు వెళ్లేసరికి అక్కడ వాళ్ళని చూసి ఒక ఇద్దరు వ్యక్తులు ఆటోలో వస్తూ వీళ్ళని చూసి పారిపోవడానికి ప్రయత్నించినట్లు అప్పుడే ఎస్ఐ గారు తన సిబ్బంది సహాయంతో వాళ్ళని పట్టుకొని ఆటోను కూడా తనిఖీ చేయగా వాళ్ళిద్దరు కూడా ఒరిస్సాకి చిత్రకొండకు చెందిన వ్యక్తులుగా తెలియజేశారు. తలే కట్టేశ్వరరావు ఎలియాస్ కోటిబాబుని, అదే రకంగా బచెల్ పడియామి అని వీళ్ళిద్దరు కూడా చిత్రకొండకి ఏరియాకి చెందిన వాళ్ళు. వీళ్ళు అక్కడ గంజాయిని ఒరిస్సా రాష్ట్రంలో పండించుకొని అలాగే వీళ్ళకి ఉన్నటువంటి పరిచయాలతో ఈ గంజాయిని ఆటోలో అరలలో పేర్చి ఆటోని ఒక క్యాబిన్ గా తయారు చేశారు. ఆటోలో తయారు చేసి పోలీసులు వారు కుదురుగప్పి తీసుకుని వెళ్ళాలని చెప్పి ఉద్దేశంతో క్యాబిన్ లో పెట్టుకుని సామర్లకోట రైల్వే స్టేషన్ తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి తమిళనాడు తీసుకుని వెళ్ళి అమ్మడం కోసమని చెప్పేసి వెళ్తూ ఉండగా ఈరోజు కొయ్యూరు పరిధిలో గల చిడిపాలెం జంక్షన్ వద్ద కొయ్యూరు ఎస్ఐ గారు తన సిబ్బందితో పట్టుకుని తనిఖీ చేశారు. మొత్తం 32 ప్యాకెట్లు 69.6 గ్రాములు, దీని విలువ సుమారు 34,80,000 ఉంటుంది. వీళ్ళిద్దరిని కూడా ఇంకా ఇంట్రాగేట్ చేస్తాం. అలాగే వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇంకా ఇందులో ఎవరెవరు ఉన్నారు వాళ్ళని కూడా ఒకసారి వెరిఫై చేసి ఈ కేసు తాలూకా పూర్వాపరాలు, ఫార్వర్డ్ లింక్, బ్యాక్వర్డ్ లింక్ అన్ని కూడా వెరిఫై చేస్తాం. ఈ రకంగా ఎవరైనా సరే గంజాయి అక్రమ రవాణా చేసినట్లయితే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అలాగే గంజాయి రవాణా సహకరించిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా చర్యలు చట్టపరంగా తీసుకుంటాం. కొయ్యూరు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కొయ్యూరు పోలీసు వారి తరఫున విజ్ఞప్తి ఏమనగా ఎవరైనా సరే గంజాయికి రవాణాకి సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. అదే రకంగా ఎవరు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో కానీ గంజాయి రవాణా సహకరించడం కానీ అటువంటివి కూడా చేయకూడదు అని చెప్పేసి కోరుకుంటున్నాం.